ఆహ్, ఈ రాజేశ్వరిని పితాని గ్రామంలోని జీడి తోటలో చంపిన తర్వాత ఈ విషయము గతంలో ఏంటంటే ఈ రాజేశ్వరితో అక్రమ సంబంధం ఏర్పరచుకున్న ఈశ్వరాన్ని కూడా ముందుగానే చంపుకున్నాడు. ఒకే వ్యక్తి 2 కేసుల్లోని 2 మర్డర్ కేసులు చేయడం జరిగింది. ఈ పితాలి తోటలో ఈ రాజేశ్వరిని చంపిన తర్వాత ఆమె మెడలో ఉన్న బంగారు వస్తువులను కూడా ఆయన అపహరించడం జరిగింది, తీసుకొని వెళ్ళడం జరిగింది. అక్రమ సంబంధం వల్లే సెక్సువల్ జెలసీ మీద గోకర్ల ఈశ్వరరావు తన యొక్క ఈ గోకర్ల రాజేశ్వరితో అక్రమ సంబంధం ఏర్పరచుకునే కక్షతో ఒక నాతోనే కాకుండా వేరే వాడితో అక్రమ సంబంధం లేని ఉద్దేశంతో ఏంటంటే ప్లాన్ చేసి ఆయన పాల్వల్స పండుగలో ముందు మర్డర్ చేశాడు యాక్చువల్గా. ఈ విషయం తెలుసుకుంటారు. తర్వాత ఆ విషయాన్ని రాజేశ్వరి తనకి ఇవ్వాల్సిన డబ్బుల గురించి అదే విధంగా కాకుండా ఆ విషయంలో బ్లాక్మెయిల్ చేస్తుంది. నేను అందరికీ చెప్పేస్తాను, మీరు నాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకపోతే నేను పోలీసులకు చెప్పేస్తానని థ్రెట్ చేయడం వల్ల ఎప్పుడైనా ఈ ఈశ్వరాన్ని చంపిన విషయం ఈవిడ బయట పెట్టేస్తుంది అనే భయానికి ఏంటంటే ఆవిడ్ని కూడా ప్లాన్ ప్రకారం ఏంటంటే పితాలి తోటలోకి ఏంటంటే మోటార్ సైకిల్ మీద తీసుకొని వెళ్ళి అక్కడ తోటలో రిమోట్ ఏరియాలో ఆ రోడ్డుకి ఒక 200 మీటర్ల దూరంలో ఉన్న తోటలో తీసుకుని వెళ్ళి అక్కడ ఆవిడని హతమార్చడం జరిగింది.